నామకరణం చేస్తున్నాం. దయచేసి స్థలం నుంచి కళ్ళు మూసుకుందాం అందరం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల మా రక్షక, స్తోత్రం స్తోత్రం స్తుతులు నాయన. మరి ప్రభా సౌజన్యాన్ని తన భర్తను ప్రేమించి మీరు అనుగ్రహించిన రెండవ బహుమానము దేవా బిడ్డను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా బిడ్డను మీరు గర్భఫలం ఇచ్చినప్పటి నుంచి నాయన తండ్రి మేము ప్రార్థన చేశాము, డెలివరీ విషయంలో సహాయం చేశారు. ఒక మంచి అడిగినట్టుగా మంచి బాబునిచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అడుగుడు మీకు ఇవ్వబడి అన్నారు, మేము అడిగాము మీరు ఇచ్చారు తండ్రి, స్తోత్రాలు. వాగ్దానం చేసి నెరవేర్చేటువంటి దేవుడు అని స్తుతిస్తూ ఉన్నాం. దేవా బిడ్డకు ఆయన నామకరణం చేస్తుండగా తండ్రి ఇది మొదలుకొని తన జీవిత కాలమంతయు ఆ పేరుకు తగినట్టుగా జీవించి మీకు మహిమ తేవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఇవాన్ దీపక్గా బిడ్డ నామకరణం చేస్తుండగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ఏం పేరండి? ఇవాన్. నేను కూడా పేరు పెట్టమంటే సెర్చ్ చేశాను. ఆ బిడ్డకు దేవుడు బహుమానంగా ఇచ్చాడు కదా, ఏం పేరు పెడితే బాగుంటుందంటే ఈ పేర్లన్నీ వచ్చాయి, చూశాను నేను. కానీ ఈరోజు అనుకోకుండా అదే పేరే చెప్పారు, ఇవాన్. ఇవాన్ అంటే గాడ్స్ గిఫ్ట్ అని, దేవుని యొక్క బహుమానము అని అర్థం. ఏం సౌజన్య? గాడ్స్ గిఫ్ట్ అని కదా, దేవుడు మీకు బహుమానంగా ఇచ్చాడు. అదే పేరే ఈరోజు నామకరణం జరిగింది. దేవుని స్తోత్రం. ఇది మొదలుకొని తన జీవిత కాలం అంతా ఇవాన్ దీపక్గా పిలవబడ్డానికి దేవుడు సహాయం చేయి. రైట్, అందరు క్లాప్స్ ఒకసారి పిలవండి అందరు. ఇవాన్ దీపక్. ఈ సైడ్ ఒక ఇవాన్ అని పిలవండి, ఇటు సైడ్ దీపక్ అని. ఏది మెల్లగా పిలిచే వినపడలేదంట. అసలు ఇది ఇవాన్ వినపడడం లేదు. వెరీ గుడ్, చాలు.